భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా సైతం గ్రీన్ ఎనర్జీపై దృష్టి పెరుగుతోంది. ఈ క్రమంలో చాలా మంది ఇటీవలి కాలంలో ఈవీలకు నెమ్మదిగా మారటం మానేశారు. దీనికి బదులుగా ఎక్కువ మంది హైబ్రిడ్ వాహనాలను కొంటున్నట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి ఈవీలకు ఉన్న పరిమితుల కారణంగా ఇప్పటికీ పెట్రోల్, డీజిల్, గ్యాస్ వంటి సంప్రదాయ ఇంధనాలతో నడిచే కార్లు, స్కూటర్లకు ప్రజలు దూరం కావటం లేదు. కావాలంటే ఈవీని అదనంగా కొనుక్కుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటికీ పెట్రోల్ బంకులకు తాకిడి ఎక్కువగానే ఉంది. ప్రస్తుతం రెగ్యులర్ కార్పొరేట్ రొటీన్ నుంచి దూరంగా సొంత వ్యాపారం ప్రారంభించాలని చాలా మంది చూస్తున్నారు. అధిక వర్క్ ప్రెజర్ ఇష్టం లేక సొంతంగా ఏదైనా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్న కొందరిలో పెట్రోల్ బంకును తెరవాలనే ఆలోచన బలంగా ఉంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. భారతదేశంలో పెట్రోల్ పంపును తెరవడానికి దరఖాస్తుదారు కనీసం 21 సంవత్సరాల కంటే ఎక్కువ వయసును కలిగి ఉండాలి. అలాగే కనీస విద్యార్హత 10వ తరగతిగా నిర్ణయించబడింది. సదరు అభ్యర్థికి రిటైల్ అవుట్లెట్ లేదా మరేదైనా రంగంలో కనీసం 3 ఏళ్ల పాటు అనుభవం ఉండాలి. పెట్రోల్ బంకును ఏర్పాటు చేయాలనుకునే దరఖాస్తుదారు కనీసం 25 లక్షల నికర విలువ కలిగి ఉండాలి. కుటుంబ నికర విలువ 50 లక్షల కంటే ఎక్కువగా ఉండాలని చమురు కంపెనీలు నిర్ణయించాయి. దీనికోసం దేశంలోని ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం, రిలయన్స్, ఎస్ఆర్ వంటి సంస్థల నుంచి బంకు ఏర్పాటుకు లైసెన్సును పొందాల్సి ఉంటుంది. ఎవరైనా గ్రామీణ ప్రాంతాల్లో పెట్రోల్ పంప్ యూనిట్కు 800 చదరపు మీటర్ల స్థలం అవసరమైతే 2 యూనిట్లకు 1200 చదరపు మీటర్ల స్థలం తప్పనిసరి. ఇక పట్టణ ప్రాంతాల్లో బంక్ ఏర్పాటుకు 1 యూనిట్ కోసం 500 చదరపు మీటర్ల స్థలం అవసరమవుతుంది. ఇదే క్రమంలో 2 యూనిట్ల ఏర్పాటుకు 800 చదరపు మీటర్ల స్థలం అవసరం కావచ్చు. ఇక జాతీయ రహదారి వెంబడి పెట్రోల్ పంప్ ఏర్పాటుకు కొద్దిగా స్థలం ఎక్కువగా అవసరం ఉంటుంది. ఇక్కడ 1 యూనిట్ కోసం 1200 చదరపు మీటర్లు, 2 యూనిట్ల కోసం 2000 చదరపు మీటర్ల స్థలం తప్పనిసరిగా ఉండాలి. ప్రస్తుతం మార్కెట్లో భూమి విలువలు భారీగానే కొనసాగుతున్నాయి. సొంతంగా స్థలం లేని వ్యక్తులు దీనికోసం 20 లక్షల నుంచి కోటి వరకు వెచ్చించాల్సి ఉంటుంది. ఇదే క్రమంలో పెట్రోల్ పంపుకు 1.50 కోట్ల వరకు వెచ్చించాల్సి ఉంటుంది. ఇందులో అవసరమైన పరికరాలు, ఇతర ఇన్ఫ్రా ఏర్పాటు ఉంటుంది. ప్రభుత్వ అధికారుల నుంచి అవసరమైన అనుమతులను పొందడానికి లైసెన్స్ ఫీజులు 2 నుంచి 5 లక్షల వరకు ఎక్కడైనా ఖర్చవుతాయి. పెట్రోలియం కంపెనీ అధికారిక వెబ్సైట్లో రిజిస్టర్ నౌ ఎంపిక చేసి క్లిక్ చేసి దరఖాస్తును పూరించవచ్చు. ఇక్కడ కనీస రుసుము 100 నుంచి 1000 రూపాయలు వివిధ కేటగిరీ దరఖాస్తులకు వేరేగా ఉంటుంది. పెట్రోల్ పంపు ద్వారా ఎంత ఆదాయం వస్తుంది, ఎంత సంపాదించవచ్చుననే వివరాలను మాత్రం సదరు పంప్ ఆపరేట్ చేస్తున్న ప్రాంతంలో ఉండే రద్దీ, ఇంధన డిమాండ్పై ఆధారపడి ఉంటుంది. అలాగే ఆ ప్రాంతంలో ప్రజలు ఈవీలను ఎంత విరివిగా ఉపయోగిస్తున్నారనే దానిపై కూడా డిమాండ్ ఆధారపడి ఉంటుంది. పెరుగుతున్న ఇంధన ఖర్చుల భారాన్ని తగ్గించుకునేందుకు ఇప్పటికే చాలామంది ఈవీలను సిటీ కమ్యూనిటింగ్ కోసం ఉపయోగిస్తున్నారు. కాబట్టి ఏ ఏరియాలో పంప్ ఏర్పాటు చేస్తున్నారనే విషయం ఆదాయంపై కీలక ప్రభావాన్ని చూపిస్తుందని దరఖాస్తుదారులు గమనించాలి. ఇందువల్ల ఇలాంటి పెట్టుబడి పెట్టడానికి ముందు సరైన సర్వే నిర్వహించి ఆర్థిక సలహాదారుల సూచన మేరకు ప్రాజెక్ట్ వైబిలిటీ విషయంలో ముందుకు సాగడం చాలా కీలకం. భారీ బడ్జెట్ పెట్రోల్ పంపు ఏర్పాటుకు అవసరం ఉన్నందున ఇతరుల సూచనల కంటే సొంతంగా ఆలోచించటమే చాలా ముఖ్యం.